హలో మామాస్, ఈ రోజు నేనైతే మన ప్రకాశం జిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన గుండ్లకం ప్రాజెక్ట్కి అయితే వచ్చేసాను మామ. గుండ్లకం ప్రాజెక్ట్ని అయితే చూపించేస్తాను. చూడండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. ఇక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి. మొత్తం వీడియో అయితే చివరి వరకు చూడండి, ఓకేనా? మామ వచ్చేసాం మొత్తానికి అయితే మనం గుండ్లకమ్మ ప్రాజెక్ట్కి. మొత్తానికి చాలా వరకు రీమోడలింగ్ అయితే చేసేసారు మామ. చాలా అంటే చాలా నీట్గా ఉంది. విజిటర్స్ అయితే ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు మన ప్రకాశం జిల్లాలో. ప్లేస్ ఎలా ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మన ప్రకాశం జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సీయింగ్ ప్లేస్ అంటే ఇదే. చాలా వరకు రీమోడలింగ్ అయితే చేస్తున్నారు మామ. సో ఈ రీమోడలింగ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసేయండి, ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చివరి వరకు చూడండి, కనపడుతుంది కదా ఇదంతా. ఇదిగో అక్కడ లాస్ట్లో చివరిలో టెంపుల్ కూడా ఉంది. నెక్స్ట్ ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దాం, ఓకేనా? ఇదంతా అయితే ఆదివారం బోటింగ్ జరిగే ప్లేస్ మామ. ఇదంతా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సండే మాత్రమే బోటింగ్ అయితే జరుగుతుంది. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మామ. మన విజిటర్స్ అందరూ ఇక్కడ పార్కింగ్ చేస్తారు. ఇక్కడ ఐస్ క్రీమ్ బండ్స్ కానీ అన్ని ఐటమ్స్ అన్నీ ఇక్కడే సేల్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీక్ ఆఫ్లో వస్తే మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఒక నిజం చెప్పాలంటే ఈ ఒంగోలు సరౌండింగ్స్లో ఉన్న 2.5 lakhs విలేజెస్కి మన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నుంచే వాటర్ అయితే సప్లై అవుతుంది మామ. అది పొలాలకే కానీ త్రాగునీరుకే కానీ మొత్తాన్ని చూసుకుంటే. గంగమ్మ తల్లి అయితే పొంగి పొరుగుతుంది మామ, చూడండి. ప్రశాంతంగా గడపాలనుకుంటే మాత్రం ఇలాంటి ప్రాజెక్టులకు వచ్చేసి అయితే గడిపేయండి మామ. ఎందుకంటే మనసు పీస్ఫుల్గా ఉంటుంది. సో ఆ వాటర్ సౌండ్స్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఏది ఏమైనా అలా జలపాతం పొరుగుతుంటే చూసేటప్పుడు వచ్చే ప్రశాంతత వేరు మామ. ఇక్కడ నుంచి దాదాపు ఆ సరౌండింగ్స్ ఉన్న విలేజ్ మొత్తానికి కూడా పంట పొలాలకు కానీ త్రాగునీరు కానీ మాక్సిమం మన గుండ్లకం ప్రాజెక్ట్ నుంచి వెళ్తాయి మామ. వాటర్ పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి ప్లేస్లో మొత్తం గడిపితే. అలా వీకెండ్ టైంలో వచ్చేయండి. ప్రాజెక్ట్కి కరెక్ట్ వ్యూ పాయింట్ మామ. చూడండి, మొత్తం కనపడుతుంది ఇక్కడ నుంచి చూస్తే. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మా ప్లేస్. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇక్కడ. ఇంకా అలా ప్రశాంతంగా మనం గుండ్లకం ప్రాజెక్ట్ చూసేసిన తర్వాత ప్రశాంతంగా టెంపుల్కి అయితే కూడా రావచ్చు మామ. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడండి, గుండ్లకం ప్రాజెక్ట్ ఆనుకొని ఉంటుంది టెంపుల్ అనేది. ఈ గుండ్లకం ప్రాజెక్ట్ మన ఒంగోలు నుంచి దాదాపు ఒక 15 to 20 kilometers దూరంలోనే ఉంటుంది మనం. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. ఒకసారి విజిట్ చేయండి. మనకి రిసార్ట్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ప్లస్ రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మామ. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కూడా ప్లేసెస్. చూస్తున్నారు కదా అక్కడ బ్యానర్ కూడా. రిసార్ట్స్, స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్ మొత్తం అన్నీ కలిపి కడుతున్నారు. ఏంటి బ్రో సింగిల్గా వచ్చావు, మీ ఫ్రెండ్స్ లేరా అంటే ఉన్నారు మామ. అందరూ సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళారు. సో జీవితంలో కొన్ని తెలుసుకోవాలంటే సింగిల్గానే ప్రయాణం చేయాలి. నా మాటనండి, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఒంటరిగానే వెళ్ళండి. చాలా అంటే చాలా నేర్పిస్తుంది జీవితం, ఓకేనా? ఇంకా ఫైనల్గా మన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ప్రకాశం డిస్ట్రిక్ట్ కోసం మాత్రం ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేస్ని మాత్రం విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది మామ. నేను ఎక్స్పీరియన్స్ చదువుతున్నాను. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఒక లైక్ వేయండి. మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ మాత్రం మీకోసం చేస్తూనే ఉంటాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మరి ఉంటా. బాయ్ బాయ్.